దోస్తులు ఇక మా ఆచారం ప్రకారం అయితే ఇప్పుడు ఈ కంచెలు పెట్టుకున్నప్పుడు పసుపు నీళ్ళైతే ఈ రూపాయి బిల్ వేసుకోవాలి. సంక్రాంతి సందర్లే సంక్రాంతి సందర్లే రంగ రంగ వైభవంగ సంక్రాంతి సందర్లే. కానీ ఇక మనం అయితే ఈ సీక్ పేడ కట్టెలతోనైతే మంటేసుకున్నాం ఇక మమ్మ. నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? కత్తెరల కత్తి వెల్కమ్ టు ముని వ్లాగ్స్. అందరికైతే హ్యాపీ సంక్రాంతి. ఈ రోజు మా ఇంట్లో అయితే మా వాళ్ళు అప్పాలు చేస్తుర్రు. ఇక సంక్రాంతి అందరి ఇంట్లోనే అప్పాలు చేసుకుంటారు. మా ఇంట్లో కూడా అప్పాలు చేస్తుర్రు. మనమైతే ఏమేమి పిండితో చేస్తుర్రు, మన ఆ పిండిలలో ఏమేమి వేసిర్రు, ఏం కథ అనేది ఈ రోజు మనమైతే ఇంట్లోకైతే బయలుదేరదాం. ఈ కనబడేది ఇది అయితే మా ఇల్లే, కానీ అట్లకే పోదాం గేట్ కానీ జరిగి వెనకకైతే వచ్చినాం. ఇక మా వాళ్ళు ఏమేమి పిండితో చెప్తుర్రు, ఎంత సకినప్పాల గారెప్పాల ఏ బూరప్పాల ఏం అప్పాల అనేది తెలుసుకుందాం. ఇక చలో మనం ఇంటిలోకి అయితే బయలుదేరదాం. ఇక పోతామే ఇంట్లోకైతే. ఇది తెలియదు అన్న మా షెడ్డు ఫామ్ హౌస్. దోస్తులు ఇక మా ఇంటికాడైతే మా రాజబాబు అయితే మా ఆవులు పెంట ఇస్తున్నాడు. ఇక మంచిగా ఆవులు అయితే 3 ఆవులు ఉన్నాయి, ఒక బర్రె ఉన్నది. ఈ రోజు అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది ఇక్కడ, ఎందుకంటే సంక్రాంతి కాబట్టి. లేకపోతే అనిపించవు. మా బావి ఇలా తాను చేపిస్తాను కరెంట్ కార్డు తీసుకెళ్ళిపోయి దీనికి మొత్తం బురదుంది, బురదలో బొర్రింది మా బర్రె. సంక్రాంతి స్పెషల్ చేసింది అది మొత్తం వేరే లెవెల్. దోస్తులు ఇక మా ఇంటికాడ అయితే ముందు అయితే వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి కాబట్టి మా వాళ్ళు అయితే ముగ్గులు మంచిగా కలర్ తో నింపేసి వేరే లెవెల్. ఎట్లా చూడండి కలర్ కలర్. ఇంకొకటి గొబ్బమ్మన బతుకమ్మని అంటారు. ఇది ఏంటిదే అన్న, అది ఏంటిదో తెలియదా? గొబ్బమ్మ నడుస్తుంది అంటే భజన ఎత్తుర్రా భజన గుమ్మిరే తిక్కరే గుమ్మ. మనమైతే మన దోస్తుల దగ్గర పోతాం. మా కుక్కలే అన్న దగ్గర అన్న. దోస్తులు చూసి కదా పేడ మా కుక్కలు ఇవి. సంక్రాంతి సందర్భంగా మీకైతే హాయ్ చెప్తాయంట. ఒకసారి హాయ్ చెప్పురా. అదే విధంగా దోస్తులు ఇక నేనైతే ఒక 2 పావురాలను అయితే చదువుకుంటున్నా. ఆ పావురాలకు నూనెతో టీనలు అంటారు, నూనె టీనలు. ఇంత చిన్న గుడ్లు వేసినా అవి ఇప్పుడు ఎగిరిపోయినాయి. తిరిగి మళ్ళీ సాయంత్రం వస్తాయి. ఇళ్ళ 2 వంటే 4 జతలు చేస్తున్నా. వేరే లెవెల్ ఉన్నాయి పావురాలు. ఒకనాడు మీకు చూపిస్తా. ఇక మొత్తానికి అయితే మా వాళ్ళు అయితే అప్పాలు చెప్తుర్రు. ఇక ఇంట్లోకి పోయి ఏమేమి అప్పాలు చెప్తుర్రు నీ చూద్దాం. చలో అన్న. ఏంది అన్న గిట్లా చూస్తున్నావు, కొడతావా అని అప్పాలు ఇయ్యాల సంక్రాంతి కాబట్టి వేరే లెవెల్ ఉంటది. ఇక ఇదైతే మన సకినాల పిండి. ఈ రోజు నేను సకినాలు ఎట్లా వస్తుందో చెప్తా. ఇక కూర్చోరి. ఇప్పుడైతే సకినాలు అయితే వస్తున్నా. పొద్దున్న 6 గంటలకైతే వెయ్యి పట్టించుకొచ్చిన ఈ పిండిని. ఓకే దోస్తులు, ఇక మనం అయితే ఇక సకినాల పిండి అయితే పట్టినాం. ఫస్ట్ అయితే సకినాకి పోసేటప్పుడు నూనె అయితే రాసుకొని అయితే పోతున్నాయి. ఫస్ట్ టైం పోతున్నాయి సంక్రాంతికి. ఇక అది మంచిగా వస్తుందో లేకపోతే రాయపట్నం గంగళ పడుతుంది, ఇది ఏం తెలుస్తలేదు. ఇక అయితే పోతున్నా చూడు. ఇక ఇచ్చిపోయింది అన్న. దోస్తులు మనమైతే ఇక ఇప్పుడైతే సగినప్పు అయితే వేసినాం, కానీ ఆ సగినప్పు అయితే సేమ్ నాలాగా ఉంది. ఇంత దొడ్డు అయితే లమ్మకైంది. ఇక అది తినుడు అవుతుందో లేకపోతే బండ కింద వేసుకొని దంచి నోట్లో పోసుకుని అవుతుందో తెలియదు. కానీ ఇదైతే మా వాళ్ళు వేస్తారో లేకపోతే దాన్ని మళ్ళీ ఇచ్చగొడతారో అనేది తెలియదు. ఇక మనమైతే వీడియో తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనమైతే అట్లా వేసినా. ఇక నాకైతే ఏ రాదు. మీకు ఏ అయితే కామెంట్ చేయరు ఎట్లా వేసిన అనేది. దోస్తులు ఇక మా వాళ్ళు అయితే మా అక్కకి ఇట్లయితే నన్నే మంట ఏమంటారు. ఇక ఇప్పుడు పాత పొయ్యి మీద అయితే నడదంట, మళ్ళీ కొత్త పొయ్యి పెట్టుకోవాలంట. 2 అంతరాల పొయ్యి అది. ఇక బండ మీద బండ పెట్టుకోవాలంట. ఇప్పుడైతే ఇక మన నిమ్మ చెట్టు కాడ ఉన్న బండలే తీసుకుపోయి ఈరోజు మన పొక్కరాలకైతే ఎత్తున్నాము. ఇక పొక్కరాలు అంటే తెలుసు కదా, అవే మన పొయ్యి పెట్టుకునేది బండాలు. పొక్కరాలు అంటే అవంటే మేము పొక్కరాలు అంటాం. 6 బండలే తీసుకుపోయి ఇప్పుడైతే మంట ఎత్తున్నా. భారీ ఎత్తునుంటది బేదాటి. ఇక మన పొక్కరాలు అయితే తెచ్చిన ఒక్కదాని మీద ఒకటి మంచిగా మన పొక్కరాలు అయితే రెడీ చేసుకుంటాం. ఎందుకంటే మన అప్పాలు చేసుకోవాలి కాబట్టి మా వేరే లెవెల్ ఉంటుంది. మొత్తం అయితే స్కిప్ చేయకూడదు. లాస్ట్కి అప్పాలు ఏం చేస్తామో తింటామా లేకపోతే నెత్తిలో కొట్టుకుంటాం అనేది తెలియదు. ఫస్ట్ అయితే మనం అయితే ఇక పొయ్యి అయితే పెట్టుకుంటున్నాం. చలో ఇక
దోస్తులు మనం అయితే పొయ్యి పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కంచెలు అయితే పెట్టుకొని చూసుకోవాలి. ఎందుకంటే ఇది నూనె బాగుంటుంది కాబట్టి అప్పాలు చేస్తారు కాబట్టి నూనె మీద పడే అవకాశం ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఈ పొయ్యి పెట్టుకొని ట్రై చేయాలి. ఇట్లా ఇది కరెక్ట్ వండుతుందా ఎట్లా వండుతుందా అనేది చూడాలి. ఇప్పుడైతే ఇది పెడుతున్నా. రైట్, సక్సెస్ఫుల్ మామ, గెలిచిన ఈరోజు. ఇక మనం అయితే ఈ సీక్ పైన కట్టెలతోనైతే మంటేసుకుందాం ఇక మామ. దోస్తులు మనం మంట అయితే బగ్గ మండుతుంది. ఇప్పుడు మన ఈ కర్ర కంచు తీసుకొని పోయేదో పెట్టుకుందాం ఇక. చలో దోస్తులు మన కంచునైతే పోయేది పెట్టుకునేది అయిపోయింది. ఇప్పుడు ఈ విజయ నూనె అయితే పోసుకుందాం మామ. ఇది విజయ పంపించిండు మాకు. విజయ నూనె పోసుకుందాం ఇక. చలో కర్ర కంచుట్లల్లా. దోస్తులు ఇక మా ఆచార ప్రకారం అయితే ఇప్పుడు ఈ కంచులు పెట్టుకున్నప్పుడు పసుపు నీళ్ళలో అయితే ఈ రూపాయి బిల్ వేసుకోవాలి. ఎందుకంటే నూనె బాగా ఇనుకది. నూనె సరిపడంత అయితే ఇనుకుతుంది. మనమైతే ఇప్పుడు ఇది నూనె పక్క పండి పెట్టుకుంటాం. కంచుడు పక్క పండి పసుపు నీళ్ళు రూపాయి బిల్ల వేరే లెవెల్ ఉంటుంది. దోస్తులు మన నూనె అయితే హైలైట్ అంటే హైలైట్, వేడి అంటే గరం గరంగా ఆగింది. ఇప్పుడు ఈ సగినప్పాలు వేసుకునే ముందు అయితే మీకు ఒక విషయం చెప్తా. ఈ సగినప్పాలు చేసుకోవడానికి అయితే ఫస్ట్ అయితే మనం నైటే బియ్యం నానబెట్టుకోవాలి. బియ్యం నానబెట్టుకున్నాక గిన్నె కాడ పట్టించుకున్నాక తర్వాత పిండి పిసికేటప్పుడు ఏమేమి అంటే జీలకర్రను ఎల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఓం వేసుకోవాలి, నువ్వులు వేసుకోవాలి. ఇక ఉప్పు బిప్పు అన్ని సరిపడంత వేసుకొని వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఇక ఇవైతే చేయడానికి అయితే ఒక్క దినం మా అంటే కష్టపడతాం. కానీ ఇవి తినేటప్పుడు అయితే రోజుల్లో అప్పాలలా చాయ్లలో వేసుకొని తినొచ్చు. మంచిగా ఇక మనం చికెన్ గిట్లా వేసుకున్నప్పుడు చికెన్లలో వేసుకొని తినొచ్చు. వేరే లెవెల్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఈ సగినప్పాలు మెల్లగా నూనె వేసుకుందాం. మీద పడితే దిండి కష్టం అవుతుంది అన్న. దీన్ని తీసుకొని మెల్లగా నూనె వేసుకుందాం ఇక. చలో నూనె అయితే గరం గరం అయింది. దోస్తులు ఇక మెల్లగా అయితే నూనెలు అయితే వేసినా ఇవైతే మంచిగా చల్ మసులుతున్నాయి. ఇక మనం చేయడానికి అయితే ఒక్కరోజు బాగా అంటే బాగా కష్టపడితే ఎండనక వానక ఇక మొత్తానికి అయితే సెంటులు అనక అయితే చేస్తాము. చేసినాక మనం వేసుకుంటే వేరే లెవెల్ కర్రం అనుకుంటే తినొచ్చన్న. వేరే లెవెల్ ఉంటుంది ఇది. కానీ ఇది చేయడానికి ఎన్ని రాత్రి అవుతుందో, ఎంత సీక్రెట్ అవుతుందో, 1 అవుతుందో 2 అవుతుందో. ఫస్ట్ అయితే ఇదైతే నూనె అయితే మన సంక్రాంతి సందర్భంగా అయితే సగినప్పాలు అయితే స్టార్ట్ చేసినామమ్మ. వేరే అనిపిస్తుంది. ఇవి అయితే ఇప్పుడు తిరుమల చేసుకుందాం ఇక. అదే విధంగా దోస్తులు ఇక మా వాళ్ళు అయితే మొత్తానికి అయితే 3 చేపలు 2 అయితే నింపిండు సగినప్పాలు. అవి కాల్చడానికి ఎంత టైం అవుతుందో, రాత్రి అవుతుందో. మళ్ళీ రాత్రి కోడి కూడా వేసుకొని మంచిగా పూరీలు వేసుకొని తినాలన్న. సంక్రాంతి కాబట్టి మామూలు ఉండదన్న, వేరే లెవెల్ ఉంటుంది. మారిపోతేనే మనం ముచ్చట కింద పడుతుండేవి. దోస్తులు ఇక లైఫ్ లో అయితే ఫస్ట్ టైం అయితే అప్పాలు అయితే కాలుతున్నాయి. ఎట్లా కాలవడైతే నాకు తెలియదు. ఇక మా అత్తమ్మని వెళ్తే ఇప్పుడైతే కాలేవు. గోధుమ కలర్ వచ్చేదాకే అయితే కాలవన్నది. ఇప్పుడైతే కాలుతున్నాయి. ఏ టైం అయితే అవి అయితే ఏవుతూనే ఉన్నాయి. ఇక మన గోధుమ కలర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇప్పుడైతే మనం అయితే బండ మీద అయితే ఊకున్నాం. మనం అయితే మంట అయితే పెట్టినాం బొమ్మడంగా. మనం అయితే వేరే లెవెల్ కాలుతున్నాయి. ఇక మన అప్పాలు మామూలుగా వేరే లెవెల్ కాలుతున్నాయి అన్నని. ఎర్ర గోధుమ కలర్ రావాలంటే ఎర్రగా. దోస్తులు మా అత్తమ్మని అయితే మళ్ళీ పిలిచిన ఇక తీయమని అన్నది. ఇక తిట్టున్నా చూడరు. ఈ పుల్లకు మంచిగా పెట్టుకోవాలి మామ, వేరే లెవెల్ ఉంటే. అయ్యో దోస్తులు ఎట్లున్నాయి ఇవి సగినప్పాలు. ఇవి వేరే ఉంటాయి అన్న. కర్రం అంటే ఇవి సగినప్పాలు. దోస్తులు ఈ సైకిల్ ఇవ్వండి అనుకుంటున్నా. ఇది మా తాత ఒకప్పుడు కొన్నాడు వెనకట్లా. మా తాత బతుకున్నప్పుడు. ఇప్పుడు మా తాత చచ్చిపోయిండు. మా తాతనే కొన్నది సైకిల్. ఇప్పుడైతే బింబాడంగా ఉంది. అప్పుడైతే 100 రూపాయలు పెట్టి కొన్నాడట. ఇప్పుడైతే ఇది మా తాత నిశాన్ అని. ఇదైతే మంచిగా ఒక దగ్గరకి అయితే ఒక మూలకైతే మంచిగా గట్టి పెట్టుకున్నాం. ఇది చూసినప్పుడల్లా మా తాత గుర్తొస్తాడు. మస్తు బాగా అనిపిస్తుంది మా తాత. ఇక మొత్తానికైతే ఈ సైకిల్ మా తాత కొన్నాడు. కానీ ఇప్పుడు మా అయ్య నడిపిండు, నేను నడిపినా, మా అన్న నడిపిండు, అందరు నడిపినాం. ఇప్పటికైతే ఇది నిశాన కొద్దిగా దీన్ని చూసుకుంటేనే రోజు. దీని ఏదో ఒక పక్కకైతే మంచిగా పెట్టుకున్నాం. ఇక ఇది మా తాత సైకిలే. తాత పేరు రాయరామ్ తాత.
సంక్రాంతి సందర్లే సంక్రాంతి సందర్లే రంగ వైభవంగా సంక్రాంతి సందర్లే అప్పాలే చేసుకుంటున్న సంక్రాంతి సందర్భంలో వెర్రెవరు సందర్భంలో పంపిర్రు కొన్ని మాకు దోస్తులు. సంక్రాంతి అనే సందర్భంలో కానీ మా వాళ్ళు ఇక మా అన్న మా వదినే మా బాపు మా అమ్మ ఎవరు లేరు ఇక్కడ. ఇక అందరి ఇంట్లో అందరి ఫ్యామిలీతో చేసుకుంటే నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం అయితే అప్పాలు చేసుకోవాలి ఈ సంక్రాంతి సందర్భంలో అని నేనైతే అప్పాలు అయితే చేసుకుంటున్నా. కానీ నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు అందరూ కోళ్ళని మేకల్ని కోసుకొని అప్పాలు ఇట్లా వేసుకుని తింటే ఇప్పుడు ఉన్నదే మేము ఇద్దరమే, మా అత్తమ్మ నేను ఇద్దరం తింటే ఇక మా వాళ్ళు గుర్తొస్తుర్రు. గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇక టైం మంచి లేనప్పుడు ఇక దేశాల పంటి అటువంటి తిరుగుడు అవుతుంది. ఇక మొత్తానికైతే ఇక నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి మా వాళ్ళు ఉన్నారు, పోయినసారి ఇంటాలకి. ఇప్పుడైతే మేము మంచిగా జాతరలో పోయినాం, మంచిగా కొండగట్టు పోయినాం, ఎంలాడ పోయినాం. కానీ ఇప్పుడు మా వాళ్ళు లేకపోతే మస్తు బాగా అనిపిస్తుంది. ఏం కాదు, అయినా ఇక కొన్ని సందర్భంలో గిట్లా ఉంటుంది. కానీ అట్లా మనం బాగా ఫీల్ కావద్దని మా అత్తమ్మ చెప్పింది. ఇప్పుడు అయినా కానీ మేము అప్పాలు చేసుకుంటున్నాం. ఈ అప్పాలు చేసుకొని ఏ లాభం అన్న, తినేదాన్ని కూడా అంత మనసు ఒప్పుతలేదు. మా వాళ్ళు గుర్తొస్తారు. ఇక మా వాళ్ళు కూడా 2 నెలలు వస్తారంట, ఇది ఒకటి నెలగా 2 నెలలు వస్తారంట. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో అని ఎదురు చూసి అవుతుంది. వాళ్ళు వస్తే ఇక జాతరలకు గంగలకు గంగకు కూడా అవుతుంది, ఎమ్లాడ కొండగట్టు సమ్మక్క యాత్రకు పోతాం. అప్పుడు వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇప్పుడైతే మాకు చెప్పుకోవడానికైతే ఇప్పుడు ఎవరు లేరు, ఏం చెప్తామే అన్న, ఇట్లా ఉంది బాధ. దోస్తులు ఇక ఎవరు లేరని ఇప్పుడు పండుగలు అయితే జరుపుకోకుండా ఉండకూర్రి. ఇక సంక్రాంతి ఇక అన్ని పండుగలు అన్నీ కాబట్టి అన్ని పండుగలు జరుపుకోవాలి. ఇక నేను సంక్రాంతి అయితే జరుపుకుంటున్నా, అప్పాలు అయితే ఎత్తున్నా. ఇక ఇప్పుడు తిని టేస్ట్ ఎత్తుందో చూసి చెప్తా. ఇక చూసినాక తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మీతో చెప్పేది. సరే ఇక ఇప్పుడైతే అప్పాలు అయితే మంచిగా కాలుతున్నాయి. ఇక మళ్ళీ వచ్చిండు కూడా వచ్చిండు వేరే లెవెల్ ఉంటుంది ఇక మామ. ఇక ఇంటికాడైతే అప్పాలు వేసుడు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ఒక అప్పాలు వేసుకొని టేస్ట్ ఎట్టుందో చూసి చెప్తా. ఇక వేరే లెవెల్ అంటుంది. కర్రు అనుకుందన్న, వేరే ఉన్నాయి అన్న. అప్పాలు వేసుకున్నప్పుడు కొంచెం మెల్లంగా వేసుకోరు దోస్తులు. ఎందుకంటే మనం అగుడ వేసుకుంటే జర కాళ్ళ మీద బీళ్ళ మీద పడితే జర బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది. మన వీడియోని అయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇక ముని బ్లాగ్స్ని అయితే జర సపోర్ట్ చేయరి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ మామ. కత్తి అందరికి హ్యాపీ సంక్రాంతి మామ. వేరే లెవెల్ ఉండరు. ఇక నేనైతే పోతున్నా. బాయ్.